హాయ్ అండి, మీరు అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. జాంగ్రీలు తయారు చేసుకునే విధానము ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. వీడియో చూడండి. మినపగుళ్ళు తీసుకొని 3 గంటలు నానేసుకొని ఇది రుబ్బేసి తీసుకుని పప్పు రుబ్బిది 1 కప్పు కార్న్ఫ్లోర్, ఇది కొంచెం సాల్ట్, 1 స్పూన్ మాత్రమే బియ్యం పిండి వేసుకుంటాను. ఇది పాకం తీసుకోవడానికి పంచదార, ఈ కప్పుతో 2 కప్పులు పంచదార తీసుకుంటాను. ఇప్పుడు కలుపుకునే విధానం ఇప్పుడు వీడియోలో చూడండి. ఇప్పుడు కార్న్ఫ్లోర్ ఇందులో వేసుకొని ఏదో 1 స్పూన్ బియ్యం పిండి వేసుకోను, కొంచెం సాల్ట్. ఇప్పుడు కలుపుకునే విధానం ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. కొంచెం ఫుడ్ కలర్, ఇది రెడ్ కలర్, ఇది ఎందుకంటే మన జాంగ్రీ రెడ్గా ఉండాలి కాబట్టి. ఇప్పుడు వాటర్ వేసుకొని కలుపుకో కదా. జాంగ్రీకి ఇలా కలుపుకోవాలా. దీన్ని గ్లాస్ నీళ్ళు తీసుకొని, లేదంటే కొంచెం మిగిలేవి కొంచెం వాటరే వేసుకోవాలి. ఎందుకంటే మనకి పిండి కూడా తడిగా ఉంటుంది కాబట్టి, రుబ్బు తడిగా ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెం పిండి వేసుకొని కలుపుకుంటే ఇలా కలుపుకోవాలి ఈ రకంగా. ఇప్పుడు మనము జాంగ్రీ తయారు చేసుకునే విధానం ఇప్పుడు వీడియోలో చూపిస్తాను కదండి. మనము ఈ కళాయి పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకొని జాంగ్రీకి ఎలాగే ఏ యాపాలు అనేది వేయాలనేది నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. ఇదిగోండి, పాలు కవర్ తీసుకొని, నాకు అక్కడ క్లాత్ లేదు కాబట్టి దీంట్లోనే ఇది ఇందులోనికి లిక్విడ్ వేసి జాంగ్రీ వేసే విధానం చూపిస్తా. జాంగ్రీ వేసే విధానం ఇదిగో పంచదార పాకం ఇటు తీసుకుంటాను. ఇందులో కొంచెం యాలక పొడి వేసాను. ఈ యాలక పొడి వేసాక ఈ స్మెల్ కోసము ఈ పంచదార పాకము మనకు తీగ పాకంలాగా రావాలా. ఇంకా పాకం మనకు రాలేదు, కాసేపు వెయిట్ చేద్దాం. ఇదిగో జాంగ్రీలు ఈ కలర్గా మనకి ఆగాల చూడండి. కదండి, తీగ పాకం వచ్చింది. ఇప్పుడు ఈ పాకం ఆఫ్ చేసుకొని ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా అయినప్పుడు జాంగ్రీలు ఇందులో వేసుకుంది. పాకంలో ఒక్కొక్కటి ఇలా వేసుకొని ఇలా ముంచుకోవాలి. పాకం బాగా పట్టేసాక ఈ పక్కకి తీసుకొని అలాగ ఒక్కొక్కటి వేసుకుంటాం. జాంగ్రీ రెడీ అయిపోయింది. జాంగ్రీలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.